నెల్లూరు జిల్లా పొదలకూరు ఎస్ఐగా సయ్యద్ మొహమ్మద్ అనీఫ్ బాధ్యతలు చేపట్టారు. ఆయన కొడవలూరు ఎస్ఐగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఆయన మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గంజాయి, పేకాట, కోడి పందాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. స్టేషన్ ఎస్ఎస్ఓగా రిపోర్ట్ చేసుకోవడం జరిగింది. కొడవలూరు పోలీస్ స్టేషన్ నుంచి గతంలో గూడూరు రూరల్, సిసిఎస్ పోలీస్ స్టేషను, తర్వాత పెళ్లకూరు, నెల్లూరు 1 టౌన్, చేజర్ల, కందుకూరు టౌన్ చేయడం జరిగింది. రీసెంట్లీ కొడవలూరు పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడికి రిపోర్ట్ చేసుకోవడం జరిగింది. పొదలకూరు మండల ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, నా వైపు నుంచి ఎట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి ఇన్ఫర్మేషన్ అయినా ఉంటే కనుక పోలీస్కి షేర్ చేయండి. వెంటనే వాటి మీద రెస్పాండ్ అయ్యి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. పేకాట కానీ, కోడి పందాలు కానీ, గంజాయి స్మగ్లింగ్ కానీ, ఇట్లాంటివి ఏదైనా కానీ ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక మాకు తెలియపరిస్తే డెఫినెట్లీ వాటి మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడైనా ఈవిటీజింగ్ ఉన్నా కానీ, ఏదైనా ట్రాఫిక్ సమస్యలు ఉన్నా కానీ మేము కూడా గమనిస్తాము. ఇప్పుడే వచ్చాం కాబట్టి గమనించి మొత్తం క్లియర్ చేస్తాము. ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మీరు పోలీస్కి అప్రోచ్ అయ్యి, ఫోన్ ద్వారా కానీ డైరెక్ట్గా కానీ అప్రోచ్ అయ్యి మీరు సహాయం పొందగలరు. ప్రజెంట్ 100 కాల్ ఆర్ 112 కాల్ ఉన్నాయి. ఏ సమస్య వచ్చినా కానీ వాటికి కాల్ చేస్తే, మీరు పబ్లిక్ కాల్ చేస్తే వెంటనే స్పందించి వాటి స్పాట్కి అటెండ్ అయ్యి అక్కడ ఉన్న సమస్య పరిష్కారం చేయటం, లేదంటే లీగల్గా ఎఫ్ఐఆర్ చేసి ప్రొసీడ్ అవ్వటం, అప్రాపరేట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల పబ్లిక్ ఎప్పుడు కూడా పోలీస్ సహాయం తీసుకోవడానికి వెనకాడొద్దని చెప్పేసి, పోలీస్ సహాయం తీసుకోవాలని చెప్పేసి, పోలీస్కి అవసరమైన సమాచారం పోలీస్కి ఎప్పుడు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ప్రత్యేకంగా చెప్పాలంటే మహిళలపై రీసెంట్గా కానీ గతంలో కానీ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగి ఉన్నాయి. వాళ్ళ సేఫ్టీ అనేది ప్రధాన అంశంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రయారిటీగా ఉంది. ప్రజెంట్ మహిళల యొక్క భద్రత, బాలబాలికల యొక్క భద్రత, మహిళల యొక్క భద్రత. అందువల్ల ఏంటంటే ఎక్కడ కూడా ఈవిటీజింగ్ జరిగినా కానీ, లేదు మహిళలపై అనుచితంగా ప్రవర్తించినా కానీ కఠిన శిక్షలు ఉన్నాయి. కఠినంగా ప్రవర్తిస్తాము. కఠినంగా వారిపై అప్రాపరేట్ సెక్షన్స్ వేసి వాళ్ళకి శిక్ష పడేలా అతి త్వరగా శిక్ష పడేలా చేస్తాము. అందువల్ల ఏంటంటే ఎవరు కూడా ఎట్లాంటి మిస్టేక్స్, ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయొద్దని చెప్పేసి విజ్ఞప్తి. మహిళల పట్ల ఎస్పెషల్లీ చాలా రెస్పాన్సిబుల్గా ప్రవర్తించాలి. ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండాలని చెప్పేసి, ఎప్పుడైనా కానీ మహిళలకు సంబంధించిన అఫెన్సెస్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటామని, అవి జరగకుండా అరికడతామని చెప్పేసి అందరికీ తెలియపరుస్తున్నాం.